గోంగూర చికెన్ అనిపించేలా ఈ పాలకూర చికెన్ సేమ్ అలానే ఉంటుంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నమస్తే, శ్యామ్స్ ఛానల్కి స్వాగతం. 1/2 కేజీ చికెన్లోని క్లీన్ చేసి పెట్టుకునే చికెన్లో 1 స్పూన్ సాల్ట్ మీకు టేస్ట్కి సరిపడినంతగా వేసుకోండి. 1 స్పూన్ చిల్లీ పౌడర్ మీకు కావలసిన ఘాటుకి సరిపడినంత వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, ఇంకా దీంట్లో 3-4 స్పూన్స్ వెజిటబుల్ ఆయిల్, మన ఇంట్లో ఉండే కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. దీన్ని మొత్తం అన్ని వైపులా కలిసినట్టుగా చక్కగా కలుపుకుందాము. మొత్తం అంతా కలిసినట్టుగా కలుపుకుందాం. ఇందులో ఆయిల్ వేసాం గుర్తుపెట్టుకోండి. ఈ కలిసిన దాన్ని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేద్దాము. ఇప్పుడు ఇది చాలా జ్యూసీగా ఉంటుందండి. 1/2 అవర్ తర్వాత అనమాట స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ మ్యారినేట్ అయింది కదా 1/2 అవర్, ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా దీనిపైన పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పైన పెట్టేసి, ప్యాన్ కంపల్సరిగా సిమ్లోనే ఉండాలండి. ప్యాను కళాయో ఏదో ఒకటండి మీరు తీసుకొని అందులో ఇలాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. 25 మినిట్స్ సిమ్లోనే ఉండాలి. మూత మాత్రం అసలు తీయకూడదు. మూత అలానే పెట్టాలి. ఏమైంది ఎంతవరకు అని చూడకూడదు. అది అలా ఉంటే దానికి అదే ఫ్రై అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇది సిమ్లో పెట్టుకుందాం. ఈ 25 మినిట్స్లో దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మనం చూద్దాము. ఇందులోని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే ఇందాడ మనం కలుపుకునేటప్పుడే 3-4 స్పూన్స్ ఆయిల్ వేసాం కదా, అందుకు 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. మూత పెట్టుకుందాం. చక్కగా ఫ్రై అయిపోయి చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట. చాలా మెత్తగా ఉంటుంది. ఎందుకంటే మనము ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసాం కనుక చాలా మెత్తగా ఉంటుంది చికెను. ఇప్పుడు దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీడియం సైజు ఆనియన్, మీడియం సైజు టమాటాలు 2 మిర్చి తీసుకుందాము. దీన్ని మనం కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. ఓకే, ఈ లోపుగా మళ్ళీ దీంతో పాటుగానే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా పర్వాలేదు, దాన్ని అల్లం వెల్లుల్లి తురుమైనా పర్వాలేదు. 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం అన్నమాట, అది తురిమి పక్కన పెట్టుకోండి మీరు. నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కట్ చేసి పెడుతున్నానండి. టమాటాల్లోని ఏమైనా పురుగులు ఏమైనా ఉన్నాయేమో కట్ చేసుకొని వేసుకోవటం మంచిది. దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. దానికన్నా మిక్సీ చేయడానికి ముందుగా దీంట్లో సోంపు ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. ధనియాలు 1/2 స్పూన్ ఇలా వేసుకొని దీన్ని సోంపు మంచి ఫ్లేవర్ వస్తుందండి. మిక్సీ చేసుకుందాము. మిక్సీ అయిపోయింది. దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. ఓకేనా. అల్లం వెల్లుల్లి తురుము మర్చిపోకండి, ఈ టేస్ట్కి ఉండాలి అది కనుక. ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ పైన ఒక గిన్నెలోని కొంచెం వాటర్ తీసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరని మీరు రెడీ చేసి ఉంచుకోండి. పాలకూర ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక టమాటా ఎక్కువ వేసుకోండి. అది చూసారా, క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర. ఓకేనా. ఈ పాలకూరని ఈ వాటర్ వేడెక్కిన తర్వాత ఇందులో వేయాలి. పక్కన చికెన్ మాత్రం సిమ్లోనే ఉంటుందండి, అది ఫ్రై అవుతూనే ఉంటుంది. ఈ లోపుగా మనం ఈ పని చేసుకుందాము. మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం టమాటా సూప్ని. ఇప్పుడు పాలకూరని బాయిల్ చేస్తున్నాము. ఇది మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్లోకే మెత్తగా అయిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇగోండి అయిపోయింది. మరి టూ మచ్ బాయిల్ కాదు, సరిపోతుంది బాయిలింగు. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇది చాలా వేడిగా ఉంటుంది. ఇది చల్లగా అయిపోయాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాం. అంతే, ఈ పేస్ట్ రెడీ. మీరు ఎక్కువ క్వాంటిటీ పాలకూర ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే జ్యూస్ కోసం అన్నంలో కలుపుకోవాలన్నా, ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారంటే జ్యూస్ కోసం ఎక్కువ పాలకూర తీసుకున్నట్లయితే ఒకటి 2 టమాటాలు ఎక్కువ వేసుకోండి, పర్వాలేదు. మనం తీసుకునే పాలకూర బట్టి టమాటా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయింది. దీన్ని పక్కన పెట్టాక ఆ వాటర్ పడేయొద్దండి. పాలకూర తీసాక ఆ వాటర్ని పడేయొద్దు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కళాయి పెట్టుకొని అందులోని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇది బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి తురుము, వెల్లుల్లి 7 రెబ్బలు అని చెప్పాను కదా, తురుము అనమాట. ఇది వేసుకొని బాగా వేగాలి.
వేగితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇది అటు ఇటు కలుపుకున్నాక వేగాలి. మీరు ఆ పాలకూర వాటర్ని పడేయొద్దు, ఈ చికెన్లోకి యూజ్ అవుతుంది. కర్రీ లీవ్స్ అండి, కర్రీ లీవ్స్ చిటపట అంటాయి. చిటపట అన్న తర్వాత మనము జ్యూస్ పెట్టుకున్నాం కదా, టమాటా సూప్ వేసుకోవాలి. ఇవి పచ్చిపళ్ళు, ఆనియన్ పచ్చిదే, టమాటా కూడా పచ్చిదే కనుక ఇది బాగా మనం ఫ్రై అవ్వాలన్నమాట. అంటే ఇందులో ఉండే వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి. ఆ డ్రై అయినంత వరకు కూడా ఇది మనం అటు ఇటు కదపడం ఇలా ఉంచాలి. ఒక 5 మినిట్స్లోనే వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. ఈ లోపుగా పాలకూర చల్లగా అయిపోయింది. ఇది మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ చేసుకొని రెడీగా పెట్టుకుందాము. చికెను అలాగే ఫ్రై అవుతుంటుందండి. ఈ లోపుగా మనం చూసారా, ఇది మిక్సీ చేసుకున్నాం. చూడండి ఎంతో గ్రీనిష్గా ఉంది, చాలా మంచి కలర్ వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు చూసారా, ఇది డ్రై అయిపోయిందండి. ఇందులో వాటర్ అంతటా కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆ పచ్చి స్మెల్ అనేది పోతుంది అన్నమాట. ఇప్పుడు ఆ పాలకూర పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నాము. ఇందడ పాలకూర బాయిల్ చేయగా మిగిలిన వాటర్ జార్లో వేసుకొని ఈ మొత్తం వాటర్ ఇందులో వేసేసుకుంటాము. ఇప్పుడు వాటరు మొత్తం వేసేసుకోవాలి. చాలా గ్రీనిష్గా ఉంది కదా, మంచి కలరు. మొత్తం వాటర్ అనమాట వేసేసుకున్నాను టోటల్గా. అందుకే నేను కొంచెం వాటర్లో మాత్రం పాలకూర బాయిల్ చేసుకోవాలి. ఆ రిమైనింగ్ వాటర్ అంతా ఇందులో వేసేసుకున్నాము. ఇది ఇప్పుడు అటు ఇటు కదిపించుకున్నాక ఇది అట్లీస్ట్ హైలోనే ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఈ లోపుగా ఇందులోనే మనం కొన్ని వెయ్యాలి కదా, సాల్ట్ అవి చూసారా, చికెన్ మసాలా 1/2 స్పూన్ సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక ఫుల్ ఆఫ్ జ్యూసీ లెమన్ అండి, ఫుల్గా ఉండాలన్నమాట, జ్యూసీగా ఉండాలి లెమను. మీరు చూడండి, పాలకూర కొంచెం ఎక్కువైపోతే కొంచెం పెద్ద నిమ్మకాయ తీసుకోండి. లెమను ఫుల్గా జ్యూసు వచ్చేంత వరకు చేశాక ఫుల్ ఆఫ్ 1 లెమన్ అనమాట. దీన్ని అటు ఇటు కదుపుకొని ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ ఇంకిపోయిందండి. ఇంకిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట, వాటర్ ఇంకిపోవాలి. ఓకేనా, అలా ఇంకిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ చూసారా, 20-25 మినిట్స్ అయిపోయిందండి. ఈ చికెన్లోనే ఉండే వాటర్ అంతా డ్రై అయిపోయి చాలా మెత్తగా అయిపోయింది చికెన్ అయితే. ఈ చికెన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఈ చికెన్ బాయిల్ అయ్యి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ ఏమోని ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ పాలకూరలో వేసుకుంటున్నాము ఈ చికెన్ని. అసలు చికెన్ అయితే చాలా మెత్తగా అయిపోయింది. ఈ పాలకూరలోని టమాటా 1 ఫుల్ ఆఫ్ లెమన్ వేయడం వల్ల అసలు ఆ టేస్టే వేరండి. దీంట్లో సోంపు ధనియాలు వేసాం కనుక ఎదిరిపోతుంది అసలు. ఇంకింతే, ఇలా ఒక్క 2 మినిట్స్ ఇటు అటు కదుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే పాలకూరలో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది, ఏమీ లేదు. మీకు పల్చగా కావాలంటే అంత బాగుండదు. ఇలా ఉంటే 1 స్పూన్ జ్యూస్ వేసుకున్న బోల్డ్ అన్నం కలుస్తుంది. ఇందులో ఫుల్ ఆఫ్ లెమన్ వేయడం వల్ల సేమ్ గోంగూర చికెన్ లాగే ఉందండి. మీరు కంపల్సరీగా మీ ఇంట్లో ట్రై చేయండి, నాకు కామెంట్ పెట్టండి. మీరు ఈ వీడియో చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, ప్లీజ్.